అందరికీ నమస్కారం. నేటి ఎపిసోడ్లో మనం శ్రీశైలంలో చాలామందికి తెలియని ఒక పవిత్ర స్థలాన్ని చూద్దాం. అది సరస్వతీ బావి. భూగర్భంలో ఉన్న ఈ చిన్న బావి భక్తుల విశ్వాసం ప్రకారం జ్ఞానం మరియు వాక్చాతుర్యం ప్రసాదిస్తుంది. అయితే ఇది ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక కథ ఏమిటి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకప్పుడు ఈ శ్రీశైల పర్వత ప్రాంతంలో మహర్షులు తపస్సు చేస్తూ ఉండేవారు. ఆ సమయంలో సరస్వతీదేవి స్వయంగా ప్రత్యక్షమై జ్ఞానానికి మూలమైన పవిత్ర జలాన్ని ఇక్కడే ప్రసాదించిందని చెబుతున్నారు. ఆ జలం భూమిలో కలిసిపోయి ఈరోజు మనం చూస్తున్న బావిగా ఏర్పడింది. ఈ బావి సాధారణ బావి కాదు. దీనిలోని నీరు ఎప్పుడూ ఎండిపోదు. వేసవి కాలంలో కూడా ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నీటి రుచి సంవత్సరాల బట్టి మారదు. స్థానికులు చెప్తున్నదేమిటంటే ఈ నీటితో అభిషేకం చేస్తే లేదా ఒక చుక్క తాగినా వాక్పటిమ జ్ఞానవృద్ధి కలుగుతాయి. చాలామంది విద్యార్థులు, రచయితలు, పండితులు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఈ జలం తాగుతారు. ఇంకా ఒక నమ్మకం ఉంది. బావి దగ్గర మంత్రోచ్చారణ చేస్తే ఆ ధ్వని నీటిలో కలిసి మరింత పవిత్రతను ఇస్తుందని. సరస్వతీ బావి ఈరోజు కూడా శ్రీశైలం ఆలయ పరిసరాల్లో ప్రశాంతంగా ఉంది. భక్తుల మనసుల్లో ఇది కేవలం బావి కాదు, జ్ఞానానికి తలుపులు తెరిచే పవిత్ర ద్వారం. మీరు శ్రీశైలానికి వెళ్ళినప్పుడు ఈ బావిని తప్పక సందర్శించండి. మీరు ఈ దైవిక అనుభూతిని పొందండి.